మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈ మాట మనం ఆగి ఆలోచన చేద్దాం. మన దేవుడు మనలను తప్పించుటకు సమర్థుడు. ఇది ఈరోజు సందేశం. మన దేవుడు మనలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. మరి ఆయన ఏ విషయాల్లో మనలను తప్పించి, ఏ విషయాలలో మనలను తప్పించి మనల్ని రక్షిస్తాడో మనం కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు బైబిల్లో మనం చదువుకుందాం. ఇది మొదటి మాటగా మనం చదివాం. ఇక్కడ మనం చూస్తే మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు అని ఇక్కడ ఒక మాటను మనం చదువుకున్నాం. దాన్ని ధ్యానం చేద్దాం. ఇది ఎవరు పలికారు అంటే షడ్రకు, అబేద్నెగో, మెషకు అనేవారు ఈ మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ సందర్భం ఏంటి? బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టాడు. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఏ ప్రజలైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కరించాలి. ఒకవేళ నమస్కరించకపోతే వారిని మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో పడవేసేదమని రాజు శాసనము రాశాడు. సరే, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కరిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో వచ్చేటప్పటికి వారు ఏమన్నారు? నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కారము చెయ్యము. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా? మనకి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ల యందు కానీ ఏ రూపమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడి నమస్కారము చెయ్యకూడదు. ఇది ఇశ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మరి దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు గనక, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు గనక, దేవుని అందు భయభక్తులు కలిగిన వారు గనక ఈ నెబుకద్నెజరు చెప్పినటువంటి మాటకు వారు ఎంత మాత్రము కూడా భయపడలేదు. భయపడకుండా వారు ఈ మాట మాట్లాడుతున్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మన దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి తప్పించి రక్షించుటకైనా సమర్థుడైన దేవుడాయన. మనం గమనిస్తే అగ్ని వంటి మహాశ్రమలు మన మీదకు వచ్చినా సరే ఆయన మనలను తప్పించి మనలను రక్షించుటకు ఆయన సమర్థుడు. నిజంగా ఆదిమ సంఘములో, అంటే
యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో మహాశ్రమలు కలిగినాయి. మహాశ్రమలు అంటే ఇంకంతా ఇంత కాదు. యాకోబుని తీసుకొని వెళ్ళి చిరచ్ఛేదనం చేశారు. అలాగే పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. మిగిలిన అపోస్తులందరి కోసం వెతుకులాడుతున్నారు. ఎవరు క్రైస్తవులుగా కనబడితే వారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయడం, చంపేయడం, చిరచ్ఛేదనమో చేయడం, లేకపోతే రంపములతో కొయ్యడం, లేకపోతే కత్తులతో పొడవడం, ఇటువంటి మహాశ్రమలు కలిగినాయి. అందుకని మనకి పేతురు పత్రికలో ఒక వాగ్దానముతో కూడిన మాట కనిపిస్తోంది. చూడండి, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇది ఎవరిని ఉద్దేశించి రాశారంటే, ఆ రోజున మరి ఇశ్రాయేలీలను లేకపోతే ఇశ్రాయేలీలలో నుండి క్రైస్తవులైనటువంటి వారు లేక యెరూషలేములో ఉన్న సంఘము ఆనాడు చెదిరిపోయింది. చెదిరిపోవడం అంటే తలో దిక్కుకి వెళ్ళిపోయారు. ఎందుకు? యెరూషలేములో శ్రమ కలిగింది. యెరూషలేములో అగ్ని వంటి శ్రమలు కలిగాయి. అందువల్ల సంఘములో ఉన్న విశ్వాసులు కానీ, సేవకులు కానీ, అపోస్తులు కానీ ఆయా ప్రాంతాలకు వారు చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు ఆ చెదిరిపోయిన క్రైస్తవ బిడ్డలకు ఆ చెదిరిపోయినటువంటి పైన వచనాల్లో ఉంది చూడండి, 2వ వచనము నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. అంటే ఆనాడు సంఘములో ఏం కలిగిందంటే శ్రమ కలిగింది. ఆ శ్రమలో చాలామంది చెదిరిపోయారు. అలా చెదిరిపోబట్టే కదా దమస్కులో ఉన్న క్రైస్తవులను పట్టి తెచ్చి వాళ్ళని చెరసాల్లో వేయడానికి పౌలు బయలుదేరి వెళ్ళాడు. ఆ సందర్భంలోనే దేవుడు పౌలును పట్టుకున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ అగ్ని వంటి మహాశ్రమలు కలిగాయి. ఈ అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు ఇక్కడ పేతురు ఏమంటున్నాడు తెలుసా? అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దానికి ఒక చక్కని ఉదాహరణ చెబుతున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ శ్రమలలో నుండి అగ్ని వంటి మహాశ్రమలలో నుండి తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఆ శ్రమలలోనే మనలను చక్కని మేలిమి బంగారంగా మారుస్తాడు. ఆయన అగ్నిలో వేయబడిన బంగారము ఎలా మేలిమి బంగారంగా బయటకు వస్తుందో, శ్రమలలో వేయబడినటువంటి క్రైస్తవుడు మేలిమి విశ్వాసముతో బయటికి వస్తాడు. హల్లెలూయా. ఇది మొదటి మాట. అలాగే రెండవది ఏంటో తెలుసా? ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చదువుతాం. ఆదికాండము 48:16. చూడండి, ఇక్కడ ఈ మాట ఎవరన్నారు అంటే యాకోబు అంటున్న మాట ఇది. యాకోబు తన చివరి దినాలలో ఈ మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? సమస్త విధములైన కీడులలో నుండి నన్ను తప్పించి, ఎక్కడి నుంచి తప్పించాడంటండి?
సమస్త విధమైన కీడులలో నుండి తప్పించాడంట. హల్లెలూయా. మరి యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యాకోబు అంటే మోసగాడు అని అర్థం కదా. మరి అన్నను మోసం చేశాడు, తండ్రిని కూడా మోసగించి ఆశీర్వాదాన్ని దొంగిలించి అక్కడి నుండి పారిపోతున్నప్పుడు ఆ బయర్షెబా అరణ్యంలో మరి యాకోబు అలసిపోయిన వాడై పడుకున్నప్పుడు దేవుని దర్శనం కలిగింది. దేవుడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నీకు తోడై ఉంటాను, మిమ్మల్ని కాపాడుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, మళ్ళా నీ తండ్రి దేశానికి తీసుకొస్తాను అని వాగ్దానం చేశాడు. యాకోబు తన మామ ఇంటికి వెళ్ళాడు. మామ దగ్గర కొన్ని రోజులు ఉన్న తర్వాత మరి అనేకసార్లు మేనమామ యాకోబును మోసగించడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు 10 సార్లు జీతాన్ని మార్చాడు. జీతం ఏమండి 10 సార్లు మార్చాడంట జీతాన్ని. అంటే నీకు ఫస్ట్ ఏమన్నాడు, నీకు 50,000 ఇస్తాను, సరే ఓకే. తర్వాత యాకోబును ఆశీర్వదించడం మొదలు పెడితే దేవుడు, నీకు 30,000 ఇస్తాను, ఓకే. ఇంకా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు దేవుడు యాకోబుని. ఇప్పుడు ఏమన్నాడు, నీకు 20,000 ఇస్తున్నాను, ఓకే అన్నాడు. ఇట్లా 10 సార్లు జీతాన్ని మార్చాడంట, తగ్గించుకుంటా వచ్చాడు. ఎవడైనా పెంచుతాడు జీతాన్ని, అవునా? ప్రమోషన్ వస్తుంది, జీతం పెరుగుద్ది, ఎవడైనా పెంచుతాడు. కానీ ఈ యాకోబు మేనమామ ఉన్నాడే జీతాన్ని తగ్గించాడు. జీతం అయితే తగ్గింది, కానీ దేవుని ఆశీర్వాదాలు పెరుగుతూనే ఉన్నాయి యాకోబుకి. హల్లెలూయా. అలా 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 ఆశీర్వదించబడి యాకోబు గొప్ప సంపద కలిగిన వాడిగా యాకోబును దేవుడు దీవించాడు. ఏమండి, చక్కని భార్యలను ఇచ్చాడు, 12 మంది సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక యాకోబుతో దేవుడు అన్నాడు, ఇక్కడ ఉన్నది చాలు, తిరిగి నీ దేశానికి వెళ్ళు అన్న తర్వాత యాకోబు భార్య బిడ్డలను అందరిని తీసుకొని వెళుతుంటే వీరు వెళ్ళిపోతున్నారని ఎవరికి తెలిసింది? మేనమామ లాబానుకి తెలిసింది. లాబాను తరుముతున్నాడు, వారు వెళ్ళడానికి వీలు లేదు, వారు ఇక్కడే ఉండాలి. వాడు దగ్గర ఉన్నటువంటి మేకలు, గొర్రెలు, మందలు నావి. ఆ 2 భార్యలు కూడా నా కుమార్తెలు, వాళ్ళ పిల్లలు కూడా నా మనవళ్ళు, నా మనవరాళ్ళు. వాడు ఎక్కడికి వెళ్తాడు? వాడు కేవలం ఒంటి చేత్తో వచ్చాడు, ఎంత సంపద తీసుకొని వెళ్ళిపోతాడా అని చెప్పి యాకోబును తరుముతున్నాడు. యాకోబు భయముతో పారిపోతున్నాడు. ఆ రాత్రి పొద్దుగూకిపోయింది. యాకోబు ఏమో కొండ అవతల ఉన్నాడు, లాబానేమో కొండ యువతల ఉన్నాడు. పొద్దున్నే లేవాలి, మళ్ళీ యాకోబుని పట్టుకోవాలి, అది కాన్సెప్ట్. అయితే ఆ రాత్రి దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు లాబానుకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. యాకోబు మీద చెయ్యి పడిందో నీ సంగతి తేలుస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా ఉండు. యాకోబు ఎవరనుకున్నావు? నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు. యాకోబు ఎవరనుకున్నావు? నా వాగ్దాన కుమారుడు. కాబట్టి యాకోబుతో చాలా జాగ్రత్తగా మాట్లాడు. యాకోబు మీద చెయ్యి పడిందో నీవు చస్తావు అని చెప్పి దేవుడు లాబానికి వార్నింగ్ ఇచ్చాడు. సరే, లాబాను పొద్దున్నే లేచి ఆ కొండ దాటి యాకోబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, ఏమండి బాగున్నారా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు వరకేమో రౌద్రముతో, కోపముతో యాకోబుని పట్టి తెచ్చి ఎలాగైనా వాడిని బంధించాలి అన్న కోపంతో వెళ్ళిన వాడు ఆ యాకోబు దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఎందుకని? రాత్రి దేవుడు లాబానుతో వార్నింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. సో ఇక్కడ గమనిస్తే కనుక అటువంటి కీడుల నుండి, అటువంటి ప్రమాదముల నుంచి దేవుడు యాకోబును తప్పించాడు. ఇక్కడ అదే చెబుతున్నాడు. అంతేకాదు, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక దుర్వార్త ఎదురైంది.
అది చాలా ఒక బాంబ్ బ్లాస్టింగ్ వార్త. అదేంటంటే నీ అన్న నీకు ఎదురొస్తున్నాడు, వాడు 400 మందిని తీసుకొని వస్తున్నాడు, నిన్ను చంపుతాడట అని ఎదురయ్యేటప్పటికి అది ఇంకా బాంబ్ బ్లాస్టింగ్ లాంటి వార్త అనమాట అది. అప్పుడు యాకోబు మరి భార్య బిడ్డలను మందలను పంపి తనొక్కడే ఎబ్బోకు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నీ పాదములను వదిలిపెట్టను అన్నాడు. ప్రైజ్లో. అప్పుడు దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని యాకోబు తండ్రి ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి అపాయాలు అడుగడుగున యాకోబుకి ఎదురవుతానే ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లరా, యాకోబు గుండెలు పట్టుకున్నాడు. నేను చిన్న కుటుంబం కలిగిన వాడిని, నా బిడ్డలను చంపేస్తారేమో, నన్ను చంపేస్తారేమో పట్టుకున్నాడు. కానీ దేవుడు ఆ కీడులో నుంచి తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పటికి 3 సందర్భాలు చెప్పాను నేను. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్లో దేవుడు యాకోబు అంటున్నాడు కదా, సమస్తమైన కీడులలో నుంచి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అంటే మన దేవుడు సమస్తమైన కీడులలో నుంచి తప్పించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం 68వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమో. ఇది 3వ మాట. మొదటి మాట ఏంటి చెప్పండి? మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. రెండవది ఏంటో చెప్పండి? సమస్తమైన కీడులలో నుండి తప్పించుటకు సమర్థుడు. మూడవది ఏంటంటే మరణము నుండి మనలను తప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. నిజమే, మరణము తప్పించుట యెహోవా వశము అని వ్రాయబడి ఉంది. నిజంగా నేను అనుకుంటాను, మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృప. ఎందుకంటే కరోనా మన కళ్ళతో చూసాం. భయంకరమైన కరోనా, భయంకరమైన ప్రపంచ విపత్తు అది. అటువంటి భయంకరమైన మరణ కాలములో నుండి దేవుడు మనలందరినీ విడిపించాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళ సజీవు లెక్కలో ఉంచాడు ఆయన. ఆయనకి ఏమిచ్చినా రుణమో తీర్చలేము. దేవుని పిల్లరా, ఒక మాట ఉంది బైబిల్లో, చదువుదాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఇక్కడ గమనిస్తే కనుక మనము నిర్మూలము కాకపోవడానికి కారణం ఏంటంట? మనము నిర్మూలము కాకపోవడానికి అంటే మనం చనిపోవడానికి దేవుడు అనుమతించలేదు. భయంకరమైన విపత్తుల్లో, కరోనా వంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను మరణానికి అప్పగించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా మనల్ని దేవుడు కాపాడడానికి ఏంటి కారణం? దేవుని వాత్సల్యం. అది దేవుని వాత్సల్యం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. చూడండి, ఆ తల్లిదండ్రులకు కొంతకాలమే వాత్సల్యం ఉంటుంది పిల్లల మీద. వాళ్ళకి పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ మార్గంలో వాళ్ళు నడుస్తూ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటున్నప్పుడు తల్లిదండ్రులకి అంతగా ప్రేమ ఉండదు పిల్లల మీద. ఎందుకంటే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఆలోచన చొప్పున వాళ్ళు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఒకవేళ చెప్పినా వినరు. కనుక తల్లిదండ్రులు ఏమంటారంటే, సరేలేండి, అది అడ్డాల నాడు బిడ్డలే కానీ గెడ్డాల నాడు బిడ్డలు
కాదు కదా, సర్లేండి వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అనుకుంటారు. అంటే అడ్డం అంటే ఒడిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ వాడి గడ్డాలు వచ్చిన తర్వాత ఉంటుందా? చెప్పరేమ్మా, ఉండదు ఉండదు. అంటే తల్లిదండ్రుల ప్రేమకి ఒక లిమిట్ ఉంది, అలాగే అన్నదమ్ముల ప్రేమకి లిమిట్ ఉంది, అలాగే బంధువుల ప్రేమకు కూడా ఒక లిమిట్ ఉంది. కానీ అనంతమైన ప్రేమ, అనంతమైన ప్రేమ ఎవరి ప్రేమ? అది యేసయ్య ప్రేమ. అందుకని బైబిల్లో ఉంది, ఆ దేవుని ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. కోటాది కోట్లలో ప్రేమించావు, కోరుకొని నీ ప్రజగా లెక్కించావు. ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అందుకనే మనం నిర్మూలము కాకున్న వారము. అదొక్కటి చాలండి దేవుడు చేసిన మేలు చెప్పడానికి, అదొక్కటి చాలు. హల్లెలూయా. చూడండి, అనుదినము ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. తల్లి మరచిన తండ్రి విడిచిన మన దేవుడి అన్నాడు కూడా, మరువని వాడు విడువని వాడు ఎడబాయిన వాడు. హల్లెలూయా. కనుక ఏమండి, మరణము నుండి తప్పించుట ఆయన సమర్థుడు. మరణము నుండి తప్పించడానికి మన దేవుడు సమర్థుడు. మనకు తెలుసు, హిజ్కియాకి మరి మరణము అనేది వచ్చి చెబుతున్నాడు సేవకుడు, నీవు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా. మరి మనందరికీ దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆయుష్, మనల్ని ప్రేమించాడు దేవుడు. అనుదినము ఆయన వాత్సల్యమును మన మీద చూపించాడు దేవుడు. హల్లెలూయా. అందుకే మనము నిర్మూలము కాకున్న వారము. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. ఇక మనం ఇంకొక మాట చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన యొద్దకు వస్తున్నటువంటి పరిసయ్యులను సద్దూకయ్యులను ప్రజలను చూచి ఆయన అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇక్కడ ఒక మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. రాబోయే ఉగ్రత. రాబోయేది ఏంటమ్మా? రాబోయేది క్షేమకరమైన కాలము కాదు. రాబోయేది ఏమండి, మనం నెమ్మదితో ఉండే కాలము కాదు. రాబోయేది ఏం రాబోతుంది? ఉగ్రత. మీరు గమనిస్తే ట్రైను స్టేషన్లో బయలుదేరేటప్పుడు హార్న్ వేస్తుంది. ఏంటి? ట్రైను బయలుదేరింది. ఆ ట్రాక్ మీద ఎవరున్నా సరే పక్కకి ఏంటిది? అది మీకు ప్రమాదం రాబోతుంది, ట్రైను బయలుదేరింది, ఎవరున్నా సరే పక్కకి తప్పుకోండి. ఒకవేళ నిన్న మొన్న నేను చూశాను వార్తల్లో, ఒక ఆమె అంట, యవనస్తురాలు ఒక ఆమె, బీహార్ అంట. తనకేం బాధ కలిగిందో మాకు తెలీదు. ఆ రైలు కింద చచ్చిపోదామని వచ్చిందంట. ట్రాక్ మీదకి వచ్చింది. ట్రాక్ మీదకి వచ్చి రైలు ఆలస్యమైందంట. రైలు ఆలస్యమైంది. ఆలస్యమయ్యేటప్పటికి కాసేపు కొనుకేద్దామని చెప్పి నిద్రపోయిందంట. నిద్రపోయింది, ట్రాక్ మీద నిద్రపోతుంది, గుర్రు పెట్టి నిద్రపోతుంది ట్రాక్ మీద. సరే, ట్రైను అంత దూరంలో ఉండగానే ఆ డ్రైవరు గమనించాడు, ఎవరో ఉన్నారని గమనించాడు. ఆ ట్రైను స్లో చేశాడు. మొత్తం మీద దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని లేపుతుంటే నిద్రపోతుంది, ట్రాక్ మీద నిద్రపోతుంది. ప్రియా దేవుళ్ళని గమనించండి, ఆ హార్న్ వేసేటప్పుడన్నా, కనీసం హార్న్ వేసేటప్పుడన్నా ఆమెకు మెలకువ రాలేదు. మరి హార్న్ ఎందుకు వేస్తారు? ఇదిగో ప్రమాదం
రాబోతుంది, పక్కకి తప్పుకోండి, ప్రమాదం దగ్గరకు వచ్చింది, పక్కకి తప్పుకోండి. ఆ ట్రైను ఆ సౌండ్ ఎంత దూరం అయితే వినబడిందో అంత దూరంలో ఉన్నటువంటి వారు జాగ్రత్త పడిపోతారు. ఇప్పుడు మనకి కడబోర ధ్వని మోగబోయే రోజు దగ్గరకు రాబోతుంది. కడబోర ధ్వని ఆ రోజు దగ్గరికి రాబోతా ఉంది. ఇక కడబోర ధ్వని మోగిందంటే చూడండి, నువ్వు సిద్ధపడ్డావా ప్రభువులో ఎత్తబడతావు, సిద్ధపడకపోతే విడవబడతావు, విడవబడితే మహాశ్రమంలో పడిపోతావు. ఇప్పుడు ఏమంటున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు, అంటే రాబోయే ఉగ్రతను తప్పించేవారు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ మాట గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, మరింత నిశ్చయముగా, అంటే ఇంకా అనుమానమేమీ లేదు, రాబోయే ఉగ్రతను తప్పించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మరి ఏం చేయాలి మనం? ఏమంటే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అందుకే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆనాడు నోవాహు దినాల్లో కూడా 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు దేవుడు. 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు ప్రజలకి, రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చాడు. కానీ 120 సంవత్సరాల్లో నోవాహు తప్ప ఎవడో దేవుణ్ణి నమ్ముకున్నవాడు లేడు. మరి ఏమైంది? జలప్రళయము, ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతలో ప్రజలందరూ కూడా నశించిపోయారు. అరే, ప్రభు రాకడ దినాలు నోవాహు దినాల వలె వచ్చునన్నాడు. ఏమండి, నోవాహు దినాల్లో ఎలాగైతే ప్రజలు తినుచు త్రాగుచు ఆడుటకు పాడుటకు లేచిరో, ప్రస్తుత దినాలు కూడా తినుచు త్రాగుచు, ఏమండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్న రీతిగా లోకమంతా అలాగే ఉంది. కానీ గర్భిణీ స్త్రీకి ఆ ప్రసవ వేద వచ్చినట్టుగా అకస్మాత్తుగా ప్రభు దినము రాబోతుంది. మరి ఆ ఉగ్రత రాకముందే, ఆ దుర్దినములు రాకముందే, నువ్వు సర్వము కోల్పోకముందే ప్రభు అయిన యేసు క్రీస్తు మాటకు నువ్వు లోబడి ప్రభువుని నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు బాప్తిస్మం ద్వారా రక్షణ పొందితే ఆ ఉగ్రతలో నుంచి ఆయన తప్పిస్తాడు. ఒకవేళ ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు అనుకోండి, మీరు చక్కగా బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడాలి, దివిటీలు వెలిగించుకోవాలి, నూనెను నింపుకోవాలి, మెళుకోగలిగి ప్రార్థన చెయ్యాలి. నువ్వు అలా ఉండగలిగితే ఆ ఉగ్రతలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకే ఒక హెచ్చరిక వినబడుతుంది. ఏంటంటే, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మలను తప్పించగలవాడు ఎవడో వాని మాట వినండి, లోబడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. నువ్వు ప్రభువులో జీవిస్తావా? నువ్వు ప్రభువులో నడుస్తావా? ప్రభువులో జీవిస్తావా? రాబోయే ఉగ్రత నీ మీద ఎంత మాత్రము కూడా పని చెయ్యదు. ఒకవేళ నువ్వు దేవుడు లేకుండా జీవిస్తావా, ఆ ఉగ్రతలో మనం పడిపోతాం. అప్పుడు మనను తప్పించగలవాడెవడో లేడు. ఆయన మొదటిగా గొర్రె పిల్లగా వచ్చాడు, ఇప్పుడు కొదమ సింహముగా రాబోతున్నాడు. ఆయన చేతిలో మనం పడకోకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన చేతిలో, ఆయన ఉగ్రతకి మనము గురి కాకుండా ప్రభువునందు మనము విశ్వాసం ఉంచాలి.
అలాగున విశ్వాసముతో ప్రభువుని మనం వెంబడించినట్లయితే రాబో ఉగ్రత నుంచి దేవుడు మనలను తప్పించి రక్షించుటకు సమర్థుడాయన. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని మాటలు విన్నాం చెప్పండి? 4 మాటలు విన్నాం. 1, మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి ఆయన తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. 2వది, సమస్తమైన కీడులలో నుంచి ఆయన నిన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడు. 3వది, మరణము నుండి నిన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడు. 4వది, రాబోయే ఉగ్రత నుండి ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.